ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఎపిఫనీ అనేటువంటి దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తూ ఉంటారు. ఎపిఫనీ అనేటువంటి మాటకు అర్థం ప్రభు దర్శనం. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుల వారిని ఈ దినాన దర్శించుండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎపిఫనీగా ఆచరిస్తూ ఉన్నారు. ఎపిఫనీ అంటే, ఎపి అంటే అపాన్, ఫనీ అంటే ప్రకాశించుట, దర్శించుట, కళ్ళ ముందు ప్రస్ఫుటంగా కనబడుతూ దర్శనమిచ్చేటువంటి ఒక గొప్ప సన్నివేశం, అవకాశం. యేసు ప్రభుల వారు తాను యూదుల కొరకు మాత్రమే కాక లోకమంతటికీ రక్షకునిగా వచ్చినాననడానికి ఆయన దర్శనమే కారణం. దేవాది దేవుడు సృష్టిలో మరుగైనటువంటి దేవుడు కాదు. ఆయన తన్ను తాను వ్యక్తపరచుకొని దర్శనాన్ని ఇచ్చి, తన బిడ్డలు ఆసక్తి గలవారు వెతకగా వారికి దర్శనమిచ్చి వారికి జ్ఞానమునిచ్చినటువంటి దేవుడు. ఎపిఫనీ అనేటువంటి మాటలో అనేక గొప్ప అర్థాలు ఉన్నాయి. దేవుడు తను ఆసక్తిగా వెతికే వారికి కనబడేటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ఎపిఫనీలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది వెతకటం, రెండవది వెంబడించడం, మూడవది ఆరాధించడం. తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం ఇదివరకే ధ్యానించుకున్నాం. కానీ ఈ దినాన ప్రభు ఎందుకు దర్శనం ఇస్తారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు తన గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి గల వారికి దర్శనమిస్తూ ఉన్నారు. అబ్రహాములో అటువంటి లక్షణం ఉంది. తెలుసుకోవాలనే లక్షణం, వెంబడించే లక్షణం, దేవుని ఆరాధించే లక్షణం. కనుక అబ్రహాంను పిలిచినాడు. మోషేలో ఆసక్తి ఉంది, మోషేని పిలిచినాడు. అపోస్తలు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక వారికి తన్ను తాను కనపరుచుకున్నాడు. ఈ దినాన ఎవరి హృదయంలో ఆసక్తి ఉందో, ఆసక్తి అంటే ఏదో ఒక పూట ఒక్క నిమిషం వచ్చేది కాదు. ఒక బలమైనటువంటి ఆశ, ఒక బలమైనటువంటి నిగూఢమైనటువంటి సమర్పణ, ఆశ, ప్రేమ కలిగి ఉండడం. అది ఎవరిలో ఉందో వారికి ప్రభు దర్శనమిస్తాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రకృతిని గమనిస్తున్నారు, దేవుని వెతికేటువంటి ప్రక్రియలో ఉన్నారు. వారిలో ఆసక్తి ఉంది కనుక ప్రభు వారికి అవకాశం ఇచ్చినాడు. వారు ఆ నక్షత్రాన్ని చూడడానికి, కనుగొనడానికి వారికి అవకాశం ఇచ్చినాడు. 2, వారు చూసి తెలుసుకొని అక్కడితో ఆగిపోలేదు. చాలా సందర్భాల్లో తెలిసి తర్వాత ఇంతేలే అని ఆగిపోతారు. కానీ జ్ఞానులు ఆ రీతిగా లేరు. వారు ఆ నక్షత్రాన్ని వెంబడించినారు. చూడండి, ప్రభు మాటల్ని వెంబడించడం, ప్రభు బోధల్ని వెంబడించడం, ప్రభు మార్గంలో నడవడానికి మనసు ఆయత్తం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి హృదయంలో అటువంటి ఆశ, ఆసక్తి ఉందో వారికి ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నారు. జ్ఞానులు దేవుని వెంబడించినారు. ఆ నక్షత్రపు జాడను వెంబడించి ప్రభుని కనుగొనడానికి వెళ్ళినారు. వెంబడించేటువంటి వారంగా ఉండాలి. 2, జ్ఞానుల చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రభువును కనుగొనగానే ఆరాధించినారు. వెతికారు, వెంబడించారు, ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించినారు. వారి పండుగల్లో కేంద్రం ప్రభు. వారి ప్రయాణంలో కేంద్రము ప్రభువుని ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు, ఆరాధించినారు కనుక ఆ ఆరాధనకు గుర్తేంటి? వారి జీవితంలో విలువైనవి సమర్పించినారు, భక్తిని కనబరిచినారు, గౌరవాన్ని కనబరిచినారు, ప్రేమను కనబరిచినారు. ఆరాధన అంటే అది. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, నోటితో దేవుని స్తుతించడం మాత్రమే కాదు. చూడండి, విలువైనవి ఇవ్వగలిగినారు, సమర్పించగలిగినారు, ప్రేమ చూపగలిగినారు, గౌరవం చూపగలిగినారు. వీటిని చేయగలిగినటువంటి మనసు, వీటిని కనబరచగలిగిన మనసు ఉంటే ఈ ఎపిఫనీ ఒక అద్భుతమైనటువంటి దీవెనకరమైన స్థలం. ఆసక్తి ఉంటే ప్రభు దర్శనమిస్తారు. వెంబడించే మనసు ఉంటే ప్రభు మాట్లాడిస్తారు. ఆరాధించే హృదయం ఉంటే దేవుని సాన్నిహిత్యాన్ని పొందుతాం. కనుక ఆ కృపా నడిపింపు దేవుడు మనకు కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఇదిగో ఆరాధించి మనసు కలిగినటువంటి నీ బిడ్డల్ని దర్శించమని
ఈ వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.